నమస్కారం. ఈరోజు ఇప్పుడే నేను షో చూసానండి. నేను ఆల్రెడీ ఈ సినిమా మీద నాకు చాలా మంచి ఒక అభిప్రాయం. ఇప్పుడే షో చూసి వస్తున్నాను. ముందుగా ఈ సినిమా నేనెలా ఒప్పుకున్నాను అని మీతో చెప్పాలండి. ఇందాక డైరెక్టర్ గారు చెప్పారు. మా మేకప్ మ్యాన్ వెంకట్రావు గారు ఫోను చేసి, "ఇట్లా ఒక కొత్త డైరెక్టర్ అండి. మీ కథ చెప్పాలనుకుంటున్నారంటే, ఫోన్‌లోనే చెప్పమని" లేదు నేరుగా వచ్చి కలవాలంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే ఇట్లా భాస్కర్ అన్నారు. భాస్కర్ గారు ఏఎం రత్నం గారితో వర్క్ చేశారు. 'సూర్య' మూవీస్‌లో చాలా మంచి మంచి సినిమాలు చేశారు. డెఫినైట్‌లీ ఒక మంచి ప్రొడక్షన్ అవుతుందిది. ఆయన ఉన్నారంటే ఒక నమ్మకంతో ప్రొడ్యూసర్‌గా ఆయన చేస్తారని చెప్పి రమ్మని చెప్పారండి. నాకు స్టోరీ చెప్పడం జరిగింది. టోటల్‌గా ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నా క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. తర్వాత ఉంటాయి ప్రొడక్షన్‌లో టైమ్‌లో బెటర్‌మెంట్స్ ఉంటాయని చెప్పి సినిమా చేయడం జరిగిందండి. సినిమా చేసినప్పుడు డైరెక్టర్ ప్రభాకర్ గారేంటంటే, అసలు కాంప్రమైజ్ అనేది ఎక్కడ చేయలేదండి. ఇది రెగ్యులర్ డైలాగ్ మీరనుకోవచ్చు. కానీ నిజంగా చెప్తున్నాను. తనకి ఏది అనుకున్నారో అది ఎప్పుడైతే రాలేదో, షూటింగ్స్ క్యాన్సెల్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయండి. నేను మనసులో ఎప్పుడూ అనుకునేవాడిని కొత్త డైరెక్టర్ ఫస్ట్ టైమ్ చేస్తున్నారు. ఎందుకు ఈయన క్యాన్సలేషన్ చెప్తున్నాడు డేట్స్ కోసం. నాకు ఆ ఆర్టిస్ట్ దొరకలేదు, ఈ ఆర్టిస్ట్ దొరకలేదు అని చెప్పి. మధ్యలో చాలా ఫేమస్ లేడీ ఆర్టిస్ట్ కోసం 5 మంత్స్ వెయిట్ చేశారండి. వెయిట్ చేసి ఆఖరికి వాళ్ళు చేయకపోతే, అప్పుడు ఆయన 'కృతిక' గారిని ఫిక్స్ చేయడం జరిగింది. నేను అప్పుడు అనుకున్నాను. చాలా లక్కీ ఆర్టిస్టు. అంటే అప్పుడు నేను 'రితిక' గారిని నేను కలవలేదు. చాలా లక్కీ ఆవిడ ఆ క్యారెక్టర్ చేయడం. ఎందుకంటే మా సినిమా లాంగ్వేజ్‌లో మేమేంటంటే ఈ అదృష్టాల గురించి అంటే ఒక సినిమా చేయడం అదృష్టం, ఒక డైరెక్టర్‌తో వర్క్ చేయడం అదృష్టం అట్లా అంటాం. అట్లా ఫీమేల్ క్యారెక్టర్ అయినా చాలా అదృష్టవంతులు ఈవిడ అనుకున్నాను. అప్పటికి హీరో అంటే కొంచెం డిసైడ్ చేయలేదు. ఎప్పుడైతే 'నటరాజ్' పేరు చెప్పారో నా మంచి మిత్రుడు 'సత్య' వాళ్ళ కొడుకన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేరుగా చూడలేదు నేను. అంటే ఎప్పుడో ఒకసారి షూటింగ్‌లో చూసాను. ఎనీహౌ 'సత్య' కొడుకు హీరో ఇది ఫిక్స్ అయింది. మిగిలిన క్యారెక్టర్స్ అన్ని అలాగే అంటే కొంచెం పెండింగ్ పెట్టుకొని షెడ్యూల్స్ ముందే చాలా పోస్ట్‌పోన్ చేశారండి. ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తున్నారు? ఇది అంటే నా డేట్‌లు పోతున్నాయి. డిలే అవుతుంది కదా! లేదండి కొన్ని ఆర్టిస్టులు కోసం లేట్ చేస్తున్నారని చెప్పారు. ఓకే. అని చెప్పి ఎందుకు నేను కంటిన్యూ చేశానంటే నాకు ప్రభాకర్ గారు బాగా నచ్చారు. ఆయన అంటే కథ చెప్పడం ఒక సైడ్‌లో ఆయన ప్యాషన్ ఆయన ఏది చేయాలనుకుంటున్నారో అది చెప్పడంతో నేను క్యాన్సలేషన్ చేసినా పర్లేదు చేద్దాం అని చెప్పి వెయిట్ చేశాను. ఆఖరికి సెట్‌కొచ్చామండి. సెట్‌కొచ్చిన తర్వాత యూనిట్ కో డైరెక్టర్ గోపి పెద్ద అసెట్. ఈ పిక్చర్‌కి కొన్ని స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయండి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే కాంప్రమైజ్ చేసి ఏదో మాకు తెలుసని చెప్పి చాలా చేస్తుంటారు. ఇప్పుడు ఈ పోస్టర్ మీరు చూసారండి. ఈ పోస్టర్‌లో ఉంటున్న ప్రతి మొహానికి ఈ పిక్చర్‌లో క్యారెక్టర్ ఉంది. నటరాజ్ ఈస్ ద హీరో. నో డౌట్. కానీ ఈ పోస్టర్‌లో ఎవరి ఫేస్ ఉందో ఆడియన్స్ థియేటర్‌కొచ్చారంటే ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. ఉదాహరణకి నేనున్నానండి. మీకు తెలుసు ఎన్నో ప్రెస్ మీట్‌లు ఇదే వేదిక మీద చేసేదుంది. వస్తారు, కథ ఒకటి చెప్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అది లేదు సార్, ఇది లేదు సార్ అని చెప్పి కాంప్రమైజ్ చేస్తారు. నేను డైరెక్ట్‌గా చెప్తాను. "ఏమయ్యా నువ్వు ఎందుకయ్యా కాంప్రమైజ్ చేస్తున్నావు? ఫస్ట్ టైమ్ యూ ఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్. నువ్వు ఈ సినిమాలో కాంప్రమైజ్ చేసావంటే నీ కెరియర్ ఔట్. ఆ కారణాలు, ఈ కారణాలు చెప్పొద్దు. ప్రొడ్యూసర్ కష్టమే. తప్పదు. సినిమా తీయడం అంటే కష్టమే. సినిమా తీసేటప్పుడు మరి ఎందుకొస్తున్నారు? ఖర్చు పెట్టాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి. నువ్వు ఖర్చు పెట్టాల్సిన చోటంతా కాంప్రమైజ్ చేస్తే ఇంకేముంది ఇంకా? సరే నీ ఇష్టం. ఎందుకంటే మేమొస్తాం, మా పనులు చేసుకుంటాం, మేము డబ్బులు తీసుకొని ఎళ్ళిపోతాం. అంతగాని ఇప్పుడు మునుగుతున్న వాడిని బయట లాగొచ్చుకొని లేదు నేను మునుగుతానంటే ఏం చేస్తామండి? అట్లా జరిగింది. కానీ ఇక్కడ ఆయన ఆ విషయంలో 200% కాంప్రమైజ్ చేయలేదండి. ఆయన వెయిట్ చేశారు. ఆర్టిస్టులు పెట్టారు. ఈరోజు సినిమా చూస్తున్నప్పుడు అద్భుతంగా ఉందండి. వాళ్ళ పెర్ఫార్మన్స్ ప్రతి ఒక్కరు అంటే నేను కుదించి చెప్తాను. ఎందుకంటే టైమ్ అవుతుంది కాబట్టి కుదించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు. 'శివాని' చూస్తుంటే ఆ సినిమాలో ఆయన చేసినప్పుడు నిజంగా ఆయన ఇంటర్వల్‌లో చూసాను. ఇందాక థియేటర్ ఇంటర్వల్ చూసాను. చూడంగానే ఒక భయమేసింది. అంత బ్రహ్మాండంగా చేసాడండి ఆయన. దాంట్లో కొన్ని సీన్స్ ఉన్నాయి.
మామూలుగా ఎవరు చేయరు. కానీ చేశారు. అద్భుతంగా చేశారు. అలాగే 'కృతిక' గారు. ఆవిడ పెర్ఫార్మన్స్, డైలాగ్ డెలివరీ అండ్ మెయిన్‌గా నాకు 'కస్తూరి' గారు చేయడం చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఆవిడని చూసి చాలా మంది భయపడతారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆవిడని చూసి భయపడతారు. అంత బాగా చేశారండి. అంటే ఆర్టిస్ట్ అంటే అలా ఉండాలండి. ఇప్పుడు ఆవిడ చెప్పింది వెంకటేశ్వర స్వామిగా అన్నమయ్యలో చేసింది చూస్తే భక్తి ఉంది అని. అట్లా ఉండాలి. ఏ ఆర్టిస్ట్ ఇక్కడ చేసిన ప్రతి ఆర్టిస్ట్ ఏంటంటే వాళ్ళని చూస్తే ఆ క్యారెక్టర్‌లో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారనేది తెలుస్తది. అండ్ కరెక్ట్‌గా ఆయన వాడుకున్నారు. సాయి కుమార్ గారు గాని ఆహ్, మిగతా రాజీవ్ గాని వీళ్ళందరూ. సో, ఇదంతా ఆర్టిస్ట్‌ల సైడు ఇది పక్కన పెట్టండి. ఇక స్టోరీకొస్తే భారతదేశంలో మోస్ట్ డేంజరస్‌గా ఇప్పుడు జరిగేది డ్రగ్స్ గురించండి. ఈ పాయింట్ ఫస్ట్ ఆయన చెప్పడంతోనే నాకు 2 విషయాలు. డ్రగ్స్ గురించి చెప్పారు. పాలిటిక్స్ గురించి చెప్పారండి. పాలిటిక్స్ చాలా సినిమాలు నేను చేశాను. వైట్ అండ్ వైట్ వేసుకొని చాలా చేశాను. అది వేరే విషయం. కానీ ఈ సినిమాలో ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి యూత్ అంటే డ్రగ్స్ తీసుకోవద్దు అని మనం చాలా సినిమాలు చేస్తాం. ఈ సినిమాలో మట్టుకు ఇచ్చిన మెసేజ్ యూత్ చూడాల్సింది. అంటే ఎంత దూరం పరిణామం ఎంత దూరం పోతుంది. అంటే ఇంటికి ఎంత దుఃఖం తీసుకొస్తుంది ఆ డ్రగ్స్ వల్ల. అలాగే ఆరోగ్యం వల్ల. అంటే ఆరోగ్యానికి ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది ఇది ఒకవైపు చెప్పారు. రాజకీయ నాయకులు ఇది చాలా ముఖ్యం అండి. ఈ పాయింట్. ఈ సినిమాలో రాజకీయ నాయకులకి చెప్పిన ఒక మెసేజ్ చాలా అద్భుతమైన మెసేజ్. ఈ సినిమా చూస్తే మీరేమనుకుంటారంటే మొన్న రీసెంట్‌గా తమిళనాడు ఎలక్షన్‌లో హీరో విజయ్ సీఎం అయ్యారు. సో, ఇది అయిన తర్వాత సీఎం అయిన తర్వాత ఆయన కొన్ని స్పీచెస్ చెప్పింది, ఆయన కొన్ని మెసేజ్‌లు చెప్పింది చూసి ఈయన చేసుంటారనుకుంటారు. కాదండి. మా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ఇందాక కస్తూరి గారు చెప్పినట్టు ఈయనకి ఫోర్ సైట్ చాలా ఉందండి. ఎప్పుడో జరగబోయే మ్యాటర్, ఆ మ్యాటర్ ముందే తెలుసుకొని ఆయన చేయడం జరిగింది. ఈయన చూస్తే నేను ఊరికే చెప్పట్లేదండి. నాకు 'నేటి భారతం', 'దేశంలో దొంగలు పడ్డారు' సినిమాలో 'టి. కృష్ణ' అని చెప్పి ఒక డైరెక్టర్ నాకు పరిచయం అయ్యారనమాట. ఫ్యూచరిస్టిక్ అండి. తమిళ్‌లో 'కె. బాలచందర్' ఎట్లా ఉన్నారో, ఆ తెలుగులో 'టి. కృష్ణ' గారు. ఎప్పుడో జరగాల్సిన కరప్షన్ గురించి 'నేటి భారతంలో' ఉంది. ఎప్పుడో జరగాల్సిన పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న అన్యాయం గురించి ఆయన చెప్పారు. ఆ విధంగా నాకు 'ప్రభాకర్' గారిలో నాకు కనపడింది. ఫ్యూచర్‌గా మనకి తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ అండి. ఈరోజు మంచి డైరెక్టర్ అంటే ఏంటి మీరు అడగొచ్చు. పెద్ద పెద్ద సెట్‌లు, పెద్ద ఆర్టిస్ట్‌లు, పెద్ద పెద్ద టెక్నీషియన్‌తో చేసి నేను గొప్ప డైరెక్టర్ అంటే అది గొప్ప డైరెక్టర్ కాదండి. ఐ డోంట్ అగ్రీ. మీ కథ బలం ఆడియన్స్‌ని ఏడిపించాలి థియేటర్‌లో. అది గొప్ప డైరెక్టర్ అండి. అంతేగాని ఇప్పుడు మా క్రెడిట్ మాకొస్తుంది. మీరు మాతో తీశారంటే క్రెడిట్ మాకే వస్తుంది గదా! ఈ సినిమాలో క్రెడిట్ మాకొస్తుంది. వచ్చిన మమ్మల్ని ఎవరు చేయించారో ఆ డైరెక్టర్‌కి క్రెడిట్ 200% ఎళ్తుంది. ఆ విధంగా నాకు ఆయన మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రతి యాక్టర్‌ని చేయించారండి. అంటే ఎక్కడ మాకు నొప్పించకుండా లేదు సార్. నాకు కొంచెం ఇలా కావాలి. నేనెక్కడ నేను స్క్రిప్ట్‌లో వేలు పెట్టలేదు. ఇలా పెడితే ఏంటి? అలా పెడితే ఏంటి? చెప్పలే. ఆయన వచ్చి అడిగినప్పుడు, అప్పుడు నేను ఇలా ఉంటే బావుంటుందా? అంటే, "ఆ! బానే ఉంది సార్. అలా చేద్దాం, ఇలా చేద్దాం" అని చెప్పి 2 ఆప్షన్‌లు చేసి, అలా చేసేవారనమాట. ఇందాక కస్తూరి గారు చెప్పినట్టు వెరీ నవ్వుతూ, నవ్వుతూ, నవ్వుతూ మాతో వర్క్ చేయించారు. ఆయన ఏదైతే అనుకున్నారో అది చాలా సూపర్‌గా చేయించుకున్నారు వర్క్. ఈరోజు స్క్రీన్ మీద చూసేటప్పుడు అప్పుడు కష్టపడ్డాం. 2, 3 సార్లు ఏంటయ్యా ఇన్ని సార్లు అడుగుతున్నాడు ఈయన అలా అనిపించింది. బ్రాందీ, బిర్యానీతో ప్రజల్ని కొనడం కుదరదు. ప్రజల్లో మార్పొస్తుంది. ఇది విజయ్ చెప్పిందే. సీఎం విజయ్ చెప్పిందే. అది చాలా క్లియర్‌గా తెలుగులో. ఎందుకు మార్పు రావాలి? ఎందుకు మార్పొస్తుంది? అనేది చాలా బాగా అందుకే చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్రతి రాజకీయ నాయకుడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అండ్ యూత్ చూడాలి. బ్యూటిఫుల్ సినిమా తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా. ఇది పక్కన పెట్టండి. టెక్నికల్‌గా వచ్చేటప్పుడు కెమెరామాన్ వెంకట్ గారు. వెంకట్ గారు ఇది చాలా లాంగ్ అయింది. ఈ సినిమా కొంచెం లెంత్ చాలా కారణాల కోసం. సెట్ దొరక, ఒక ప్లేస్‌లో షూటింగ్ చేసి, ఆ విలేజ్‌కెళ్ళేటప్పుడు అది ఏదో పంచాయతీ ఏదో అయిపోయింది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వల. మళ్ళీ వేరే చోటుకెళ్ళి మళ్ళీ పర్మిషన్ తీసుకొని చేశారు. ఏ కాంప్రమైజ్ చేస్తారంటే ఈ మనిషి చేయడు. లేదా అక్కడికి వెళ్ళాలంటే పక్క ఊర్లో ఇంకోటి ఏదో అని చెప్పారు. అట్లా చేశారు. కానీ ఫోటోగ్రఫీ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ అండి.
గ్యాప్లు రావడంతో జనరల్ గా కెమెరామెన్ వాళ్ళు కొంచెం ఆ ఫోటోగ్రఫీ లైటింగ్ సిస్టమ్ అవన్నీ కొంచెం చేంజ్ అవుతుంటాయి. బట్ ఎక్కడ చేంజ్ అవ్వకుండా ఆర్టిస్ట్ అలాగే చూపించి ఆ విధంగా వెంకట్ గారు చేశారు. ఆయనకి ఆయన టీంకి నేను ధన్యవాదాలు చెప్తాను. నెక్స్ట్ లైఫ్ ఇచ్చేది మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్. ఇది ఈ సినిమా నాకు ఇబ్బంది ఏంటంటే రెగ్యులర్ బాయ్ మీట్స్ గర్ల్, గర్ల్ మీట్స్ బాయ్ కథ కాదండి. ఉంది కానీ సాంగ్ సిచ్యువేషన్ అది కాదు. ఏదో కొట్టేసి ఏదో పంపిద్దాం అంటే కుదరదు. చాలా ఆలోచించాను. దాని తోడు చంద్రబోస్ గారి లిరిక్స్, ఆ లిరిక్స్ కి ఈ మ్యూజిక్ ఇది కంపోజ్ చేసేటప్పుడు రోమాలు లేస్తున్నాయి. పాటలు చూసేటప్పుడు రోమాలు లేస్తున్నాయి. అద్భుతంగా ఆయన చేయడం జరిగింది. సో మనకేంటంటే ఇండస్ట్రీ కూడా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటర్ గారిని నేను మనస్ఫూర్తిగా చెప్పాలి. ఆయన రాకపోయినా ఎడిటర్ ఇస్ ద మెయిన్. అంటే ఆ పిక్చర్ స్క్రీన్ ప్లేని ఇప్పుడు చాలా మంది అంటారండి సాయిబాబు చాలా మంది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మాటలు, పాటలు అంతా నాదే అండి అంటారు. స్క్రీన్ ప్లే, వాట్ ఈస్ స్క్రీన్ ప్లే అండి? స్క్రీన్ మీద జరిగే డ్రామా ఈ స్క్రీన్ ప్లే. ఆ డ్రామా ఉంటుంది, ప్లే ఉంటుంది, చర్కి ఉంటుంది, కట్ అవుతాయి, ఇంకో సీన్ వస్తుంది, ఇంకో సీన్ సడన్ గా పాట వస్తుంది. హౌ డూ యూ కాల్? ఈయనన్నీ చేశారు. హ్యాట్స్ ఆఫ్ అండి. నిజమైన స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే అంటే ఏంటనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఈయన ప్రూవ్ చేశారు అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని చేశారండి. చాలా మంచి సినిమా. మళ్ళీ చెప్తున్నాను, పేరెంట్స్ చూడాలి, స్టూడెంట్స్ యూత్ చూడాలి. యూత్ కాకపోయినా కూడా యూత్ అంటే స్టూడెంట్స్ కాకపోయినా యూత్ చూడాలి, పొలిటీషియన్స్ చూడాలి. ఓవరాల్ గా ఫ్యామిలీతో మొత్తం తల్లి తండ్రులు అంటే పిల్లలు ఎనీ ఏజ్ గ్రూప్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిలిం. నేను చెప్తానండి, గొప్ప సినిమా అట్లాగా ఇట్స్ అన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం. ఎవరిని కించపరచకుండా ప్రాక్టికల్ గా ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది, పరిష్కారాలు ఏంటి, ఏం చేస్తే ఏమవుతుంది, ఎంత నష్టం వస్తుంది ప్రతి ఒక్కరికి, అంటే ఇన్వాల్వ్మెంట్ లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది పాలిటిక్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అని చాలా బాగా ఆయన చెప్పారండి. నాకు చాలా ఈ సినిమా చూసి నాకు చాలా ఇష్టం. అంటే ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లు జరిగింది, నేను ఒకటే చెప్పాను, సినిమా చూడకుండా ఈ సినిమా నేను చూడకుండా నేను మాట్లాడలేను ప్రభాకర్, నాకు షో అరేంజ్ చేయండి, నేను వస్తానని చెప్పి నేను ఈ రోజు కోసం నేను వెయిట్ చేశానండి. ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ అండి. నాకు బెస్ట్ ఫిలిం, బెస్ట్ క్యారెక్టర్, నాకు పాలిటిక్స్ కి ఒక మంచి మెసేజ్ నేను ఇవ్వడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ చెప్తానండి, ఈ మొన్న తమిళనాడు పాలిటిక్స్ చూసి ఆయన చేయలా, ఇది ఎప్పుడో 6 months ముందే మా షూటింగ్ పార్ట్ అయిపోయింది. 1 year అయిపోయింది. సో మీ అందరి ఆశీర్వాదాలు ప్రభాకర్ గారి మీద ఉండాలి, భాస్కర్ మీద ఉండాలి, మా ఆర్టిస్టులు అందరూ, ఎందుకంటే అందరూ కోఆపరేట్ చేశారండి, ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. సో మీ ఆశీర్వాదాలు ముఖ్యంగా ఇలాంటి సినిమాని మీరు ప్రమోట్ చేయాలి. మీరు చూడండి, సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మీరు నాకు చెప్పండి. నేను ఏదైనా తప్పు చెప్పుంటే, అనవసరంగా మాట్లాడుంటే నన్ను అడగండి. నేను ఎప్పుడు ఇంత మాట్లాడను కదా, చాలా కాలం అయింది సుమన్ గారు మీరు ఇంత మాట్లాడను కదా. నిజంగా మీరు చాలా హానెస్ట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే మళ్ళీ ఇంకో అవసరం అదే కలవాలి మిమ్మల్ని. మీరు అడుగుతారు కదా, ఏమంటే మీరు దాంట్లో అంతా మాట్లాడారు, ఏముందండి ఆ సినిమాలో, మీరే అంటారు. సో నాకు అవసరం చాలా మంచి మార్కులు పడ్డాయి మ్యూజిక్ డైరెక్టర్ గారికి. వెరీ హ్యాపీ. అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ రోజు సినిమా వ్యాపారం అన్నప్పుడు అందరూ అంటే బయట వాళ్ళు కొందరు సినిమా వ్యాపారం డేంజరస్, సినిమా వ్యాపారం పోతా ఉంటారు. ఏ బిజినెస్ చెప్పండి, నాకు రాసి ఇవ్వండి, చేస్తే 100% లాభాలు వస్తాయి నాకు చెప్పండి. ఏది లేదు, జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్రొడక్షన్ లో డబ్బు వేస్ట్ అవ్వకుండా, టైం వేస్ట్ అవ్వకుండా, ఎవరు ఆర్టిస్టులు పెట్టాలి, అవన్నీ ఉండాలి. సో అంతే, అదంతా ఈ సినిమాలో ఉంది. పాపం ఇప్పుడు కూడా చెప్తాను కదా, మా మా బెటర్మెంట్ కోసం ఆయన చుట్టేయచ్చు, అయిపోయిందని చుట్టే, ఆయనకి ఎందుకో నచ్చలా, లేదు సార్ ఇంకా బెటర్ గా ఉంది, రేపు చేద్దాం అని చెప్పి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ఎక్స్టెండ్ చేయడం అవన్నీ చేసి. సో ఐ లవ్ దిస్ ఫిలిం, ఐ లైక్ దిస్ టీమ్ అండి, ఐ లైక్ ఎంటైర్ ఈ ప్రాజెక్ట్. వన్స్ అగైన్ చంద్రబోస్ గారికి అండ్ మా మిత్రుడు సాయి కుమార్ చాలా అద్భుతంగా ఆయన యాక్ట్ చేశారు ఈ సినిమాలో. చాలా పెద్ద అసెట్ సాయిది. లాస్ట్ అండ్ ట్విస్ట్లు అండి, సినిమాలో ట్విస్ట్ చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేటప్పుడు వన్స్ అగైన్ ఒక మంచి ట్విస్ట్ ఒకటి ఇస్తూ, అండ్ అందరికి నేను ఏదైనా పేర్లు అంటే ఆర్టిస్టుల పేరు మర్చిపోతే క్షమించండి. ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రతి ఆర్టిస్టులు బాగా చేశారు. మీ అభిమాన ఆశీర్వాదాలు
ప్రభాకర్ గారికి ఉండాలి, న్యూ అప్కమింగ్ డైరెక్టర్. కస్తూరి గారు చెప్పారు, అంటే మా కండువాలు ఉన్నాయి, అది 2 పార్టీకి సంబంధించిన కలర్స్ లాగా ఉంది కదా, అది ఏదైనా ఉందంటే అదేం కాదండి. ఆయన జనరల్ గా కలర్ బాగుంటుంది, వైట్ మీద ఆరెంజ్ కలర్ వేస్తే బాగుంటుంది, సాయి కుమార్ మీద పింక్ వేస్తే బాగుంటుంది పెట్టారు తప్ప ఇది యూనివర్సల్ ఫిలిం అండి. ఏది అనుకున్నా మీరు ఎన్ని చెప్పినా మీరు- ప్రజలకి అర్థం అవ్వాల్సింది అర్థం అవుతుంది, ప్రజలు ఏం తీసుకోవాలో అదే తీసుకుంటారు. తర్వాత వరుణ్ సందేశ్ గారు, నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఎందుకు వరుణ్ సందేశ్ ఎందుకు ఒప్పుకున్నారు అని అనుకున్నారండి. కానీ ఆయన క్యారెక్టర్ ఫినిష్ అవుతుంది, ఫినిష్ అయ్యాడు, అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వెతికేసారి ఒప్పుకోకపోతే ఇంటికి వెళ్తే తాత తీసేది అందుకని ఒప్పుకుని ఉంటాడు. నిజంగా అంటే లాస్ట్ లో మనం బాహుబలి ప్రభాకర్ కూడా ఒక క్యారెక్టర్ చేశారు, చిన్న క్యారెక్టర్, అంటే ఆయన మీద గౌరవంతో నచ్చి వాళ్ళు చేశారు. అలా చేసిన ప్రతి ఒక్కరికి అంటే కొన్ని ఎడిటింగ్ లో కూడా కొంచెం తగ్గింది, బట్ ఐ థ్యాంక్ దెమ్, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. లేదు సార్, వచ్చినప్పుడు ఈ సినిమా గురించి నిజంగా ఒక అవగాహనతో మా పిఆర్ఓ ఫ్రెండ్ రమ్మన్నాడనో ఇలాగా వచ్చాం, గానీ ఆ విజువల్స్ చూసినాక నేను కూడా ఇప్పుడు క్యూఎండి లేదు యాక్చువల్లీ, కానీ మేము కావాలనే మాట్లాడుతున్నాను. నిజంగా బాగున్నాయి, చాలా బాగా చేశారు. సో ఓన్లీ 10% అండి, బ్యాలెన్స్ 90% ఉంది. అది సూపర్ సార్, మీరు అసలు అంతసేపు మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది ఇదేదో ఉందని. ఈ మధ్య అంటే పోనీ జనవరి నుంచి తీసుకుంటే నేను చేసిన అన్ని సినిమాల క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ బెస్ట్ అండి. అంటే నన్ను చూపించిన విధానం, అంటే దీంట్లో ఓ 2 షేడ్ మేకప్ లో వాటిలో 2 షేడ్ లాగా చూపించాం. అంటే పాలిటిక్స్ కి వచ్చిన తర్వాత కొంచెం లిటిల్ గ్లామర్ గా కొంచెం మేకప్ వేసాం, అది లేనప్పుడు కొంచెం మేకప్ తగ్గించి కొంచెం, అంటే ఒక హీరో ఫాదర్ అండి, ఫాదర్ వైఫ్ లేదు, ఆ బాధ ఉంది, కొడుకు అంటే చాలా ఇష్టం, సో పెద్ద గ్లామర్ అలా కాకుండా మామూలుగా ఉంటున్నా ఒక ఇది, అది కూడా ఆయన సజెషనే సార్. తర్వాత గ్లామర్ గా కొంచెం వైట్ అండ్ వైట్ వేసుకుని అవన్నీ ఉందండి, కొంచెం మేకప్ అని కొంచెం చేద్దామంటే ఓకే చేద్దామండి, ఇలా అడిగేవాళ్ళు నాకు కావాలి అని అడిగారు. అడిగిన వెంటనే నేను సరే అని చెప్పి నేను చేశాను. సో నాకేంటంటే నేను ధైర్యంగా నేను చెప్తానండి, ఫ్యాన్స్ కి ఆడియన్స్ కి టోటల్ గా వేరే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కి, నాకు ఇలాంటి క్యారెక్టర్స్ నాకు ఇవ్వండి. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఇవ్వడంతో సినిమాకి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మమ్మల్ని పట్టుకుంటే అండి ఎందుకు పెట్టుకుంటున్నారు, సినిమాకి హెల్ప్ అవ్వాలి. పుట్టి పోస్టర్ లో మా మొహాలు పెట్టేసి సినిమాల విషయంలో ఎడిటింగ్ లో పోయిందండి, మేము కాంప్రమైజ్ చేస్తున్నాం, మేము చేయలేకపోతున్నాం, ఎందుకు మమ్మల్ని పెట్టడం? ఆడియన్స్ ఈ పోస్టర్ చూడగానే ఏదో మాకు ఉంటాయిగా ఒక ఆడియన్స్ వస్తారు, వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఫుల్ఫిల్ చేస్తే పిక్చర్ ప్లస్ అవుతుంది. సో నేనని కాదు, ఎవరైనా సరే ఇప్పుడు మాకు ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు పెట్టుకుంటే దయచేసి వాళ్ళకి ఎంత క్యారెక్టర్ ఇవ్వాలో ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే మీరే నష్టపోతారు, మాకేం నష్టం ఉండదు, మాకు వేరే సినిమాలు ఉంటే మేము చేసుకొని పోతాం. డైరెక్టర్ లైఫ్ పోతుంది, ప్రొడ్యూసర్ లైఫ్ పోతుంది. అలా ఉంటేనే పిలవండి, లేకపోతే పిలవద్దు, మమ్మల్ని పోస్టర్ కోసం పిలవద్దు. ఇది ఈ దీంట్లో ఆయన 100% కాదు 200% న్యాయం చేశారు. ఐఎమ్ ఓన్లీ సాటిస్ఫైడ్ అండి, వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ ఇన్ దిస్ యూనిట్. ధర్మస్థల నియోజకవర్గం సెప్టెంబర్ 4వ తారీఖు థియేటర్లో చూడండి. ఓకే టేక్ ఓకే సార్ సరిపోతుంది.